పార్టీ నేతల వలసలతో ఆ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది. కీలక నాయకుల రాజీనామాలతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని అంటున్నారు. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కొందరు కౌన్సిలర్లు ఫ్యాన్ పార్టీకి రిజైన్ చేయడంతో పురపాలక సంఘాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇంతకీ ఏదా మున్సిపాలిటీ? అక్కడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి? వాజ్ ది స్టోరీ? వైసీపీలో జరుగుతున్న పరిణామాలు పార్టీ నేతలకు ఒక పట్టాన అర్థం కావటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు, పాల్పడిన అక్రమాల కేసుల్లో వరుసగా జరుగుతున్న అరెస్టులు పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఉద్దేశంతో వైసీపీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ స్థానం తూర్పు గోదావరిలో చేరింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం 2 సార్లు ఇక్కడ ఓడిపోయింది. దీనిని పరిశీలిస్తే తెలుగు తమ్ముళ్ల బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అటువంటి నియోజకవర్గంలో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. 2019లో ఇక్కడి నుంచి ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తానేటి వనిత జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో టీడీపీకి స్థానం లేకుండా చేసేందుకు ఈమె చేయని ప్రయత్నం అంటూ లేదు. నయానో భయానో లొంగ తీసుకోవాలనుకున్నారు. ప్రలోభాలకు తలొగ్గిన సైకిల్ పార్టీ క్యాడర్ను వైసీపీలో చేర్చుకున్నారు. అదే సమయంలో తమ మాట వినని తెలుగుదేశం నేతలను రకరకాలుగా వేధించారు. సామాజికంగా సమస్యలు సృష్టించారు. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. రాజకీయంగా ఇబ్బందులకు గురిచేశారు. భయపెట్టి లొంగ తీసుకునేందుకు అక్రమ కేసులు పెట్టారు. అయినా పటిష్టమైన నాయకత్వం, క్యాడర్ ఉన్నా టీడీపీ దేనికి వెనకాడలేదు. ఢీ అంటే ఢీ అని వైసీపీ మూకలకు ఎదురొడ్డి నిలబడ్డారు. దీంతో గత ఎన్నికలు ఫ్యాన్ పార్టీకి సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావు ఘన విజయం సాధించడంతో వైసీపీ శ్రేణులు మూటాముల్లే సర్దుకోవటం ప్రారంభించాయి. 2024 ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పాత ప్రత్యర్థులే పోటీకి దిగారు. గోపాలపురం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇదే స్థానంలో అప్పటి వైసీపీ సిట్టింగ్ శాసనసభ్యుడు తలారి వెంకట్రావు కొవ్వూరు నుంచి పోటీకి దిగారు. 2019లో కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వనితను గత ఎన్నికల్లో గోపాలపురం బదిలీ చేసి అక్కడి నుంచి తలారిని ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధినాయకత్వం. టీడీపీ విజయంతో వైసీపీ నుంచి వలసలు పెరిగాయి. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నియోజకవర్గ విసభ్య కమిటీ సభ్యుడు కంటమని రామకృష్ణ సమన్వయంతో వ్యవహరిస్తూ వైసీపీ నేతలకు పసుపు కండువాలు కప్పటంతో పార్టీ ఖాళీ అయింది. కొవ్వూరు మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశంకు మద్దతు ఇచ్చారు. ఇక్కడే ట్విస్ట్ ఉంది. 2021 మార్చిలో నిర్వహించిన కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. దాదాపు ఎలక్షన్ లేకుండానే ఈ పురపాలక సంఘాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అదెలా అంటే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా అప్పటి మంత్రి తానేటి వనిత ఇక్కడి రాజకీయాలను శాసించారు. మొత్తం 23 వార్డులు ఉన్న కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ 15, టీడీపీ 7 వార్డులు పంచుకునేలా ప్రతిపాదించారు. అంటే టీడీపీ పోటీ చేసే వార్డుల్లో వైసీపీ, ఫ్యాన్ పార్టీ బరిలో దిగే స్థానాల్లో సైకిల్ పార్టీ పోటీ చేయకూడదన్న ఫార్ములాను అమలు చేశారు. అప్పట్లో టీడీపీ పోటీ చేసే పరిస్థితులు లేకపోవడంతో దీనికి అంగీకరించాల్సి వచ్చింది. దీంతో వైసీపీ 15, టీడీపీ 7, బీజేపీకి 1 వార్డు దక్కినట్లయింది. తానేటి వనిత ప్లాన్ వర్కౌట్ అవడంతో కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనంతర రాజకీయ పరిణామాల్లో టీడీపీ ఫ్లోర్ లీడర్గా మున్సిపల్ మాజీ చైర్మన్ సూరపనేని చిన్ని వ్యవహరించారు. ఎన్నికల్లో రాజీ పడిన టీడీపీ ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొవ్వూరు రాజకీయ పరిణామాలు మారాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగాయి. పురపాలక సంఘంలోనూ ఇటీవల రాజకీయ సమీకరణాలు మారాయి. మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితో పాటు మరో 3 కౌన్సిలర్లు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో ఫ్యాన్ పార్టీ బలం 15 నుంచి 11కు పడిపోయింది. టీడీపీకి ప్రస్తుతం 7 సభ్యులు, బీజేపీకి 1 కౌన్సిలర్ కలిపి కూటమికి మొత్తం 8 మంది ఉన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన చైర్పర్సన్ రత్నకుమారి, 3 కౌన్సిలర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో త్వరలో తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును కలిసి దీనిపై చర్చించారు. ఇదే జరిగితే కూటమి బలం 12కు పెరుగుతుంది. ఫ్యాన్ పార్టీలో మిగిలేది 11 మందే. దీంతో మున్సిపాలిటీలో అధికార మార్పిడి తప్పదు.
కొవ్వూరు పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునే విషయంలో తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీడీపీ ఫ్లోర్ లీడర్ సూరపనేని చిన్ని, నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడు కంటమని రామకృష్ణ పావులు కదుపుతున్నారు. కొవ్వూరు మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకుంటే వైసీపీలోని మిగిలిన కౌన్సిలర్లు కూడా వారంతట వారే ఫ్యాన్ కింద నుంచి పక్కకొచ్చి పసుపు కండువా కప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే కొవ్వూరు మున్సిపాలిటీలో ఫ్యాన్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.